నగర్ కార్పొరేషన్ లో అన్ని పార్టీలు కలిసి ఎన్ని కుట్రలు చేసినా ప్రజాస్వామ్యం గెలిచిందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ప్రజా తీర్పును అడ్డుకోవడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు కలిసి విశ్వ ప్రయత్నాలు చేశాయన్నారు. కానీ అందరి ఆశీర్వాదంతో కరీంనగర్ మేయర్ పీఠాన్ని దక్కించుకున్నామన్నారు బండి సంజయ్. కరీంనగర్ మేయర్ పీఠం ఎట్టకేలకు బీజేపీకి దక్కింది. కరీంనగర్ మేయర్ గా కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ గా సునీల్ రావు ఎన్నికయ్యారు. మొత్తం బీజేపీ 34 ఓట్లు సాధించింది. ఓటు వేయకుండా తటస్థంగా ఉండిపోయింది బీఆర్ఎస్. ఇక పరోక్షంగా బీజేపీకి బీఆర్ఎస్ సపోర్ట్ చేసింది. కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అందరూ ఒకటే నడిచాడు. అధికార దుర్వినియోగం, మా చేతిలో అధికారం ఉంది. భారతీయ జనతా పార్టీకి 30 గెలిచినా, ఇండిపెండెంట్ సపోర్ట్ ఉన్నా కూడా ఏదో రకంగా మభ్యపెట్టి బెదిరించి కాకుండా చేస్తామని చెప్పి 2 రోజుల పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మంత్రుల వరకు, ఎమ్మెల్యేల వరకు కూడా అందరూ ఒకటే. ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా భారతీయ జనతా పార్టీ తప్ప మిగతా పార్టీలు అన్నీ ఒకటై 2 రోజుల పాటు మమ్మల్ని ఏ విధంగా అడ్డుకునే ప్రయత్నం చేసిరో ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూసారు, కరీంనగర్ ప్రజలు చూసారు. నిన్న వాళ్ళు చేసిన కుట్రలు మామూలు కుట్రలు. ముఖ్యమంత్రి కూడా ఇవ్వాలి జిల్లా టీవీలు చూసినాం, మేము సోషల్ మీడియా చూసినాం. అయిపోయింది, బీజేపీ కణం అయిపోయింది అన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలిచింది అన్నారు. ఇక బీజేపీ రాదు, కొంతమంది కేల్ ఖతం, దుకాన్ బంద్, బీజేపీ ఖతం, ఇక రకరకాలుగా ప్రచారం చేశారు. కానీ ఎక్కడ మేము పట్టించుకోలే. మాకు నమ్మకం, ప్రజాస్వామ్య నమ్మకం ఉంది. నిన్న వాళ్ళు చేసిన కుట్రలు మామూలు కుట్రలు. ముఖ్యమంత్రి కూడా ఇవ్వాలి జిల్లా టీవీలు చూసినాం, మేము సోషల్ మీడియా చూసినాం. అయిపోయింది, బీజేపీ కణం అయిపోయింది అన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలిచింది అన్నారు. ఇక బీజేపీ రాదు, కొంతమంది కేల్ ఖతం, దుకాన్ బంద్, బీజేపీ ఖతం, ఇక రకరకాలుగా ప్రచారం చేశారు. కానీ ఎక్కడ మేము పట్టించుకోలే. మాకు నమ్మకం, ప్రజాస్వామ్య నమ్మకం ఉంది. ఎవరెన్ని కుట్రలు చేసినా కూడా కరీంనగర్ మేయర్ పీఠాన్ని మేము దక్కించుకున్నాం, ప్రజాస్వామ్యం గెలిచిందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కరీంనగర్ మేయర్ గా కొలగాని శ్రీనివాస్ ఎన్నికవ్వడం జరిగింది. డిప్యూటీ మేయర్ గా సునీల్ రావును ఎన్నిక చేయడం జరిగింది. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా కూడా చివరికి ప్రజాస్వామ్యమే గెలిచిందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. మొత్తం 34 ఓట్లను సాధించింది బీజేపీ. అలాగే ఎవరికి కూడా ఓటు వేయకుండా బీఆర్ఎస్ బీజేపీకి తటస్థంగా ఉంటూ కూడా బీజేపీకి సపోర్ట్ చేసింది. కరీంనగర్ మేయర్ గా కొలగాని శ్రీనివాస్ ఎన్నికవడం జరిగింది. అలాగే డిప్యూటీ మేయర్ గా సునీల్ రావును ఎన్నిక చేయడం జరిగింది. కరీంనగర్ లో బీజేపీని కిందకి తొక్కాలంటూ కూడా ఎవరు ఎన్ని కుట్రలు చేసినా కూడా చివరికి మొత్తానికి ప్రజాస్వామ్యమే గెలిచిందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. 34 ఓట్లను సాధించింది బీజేపీ. పరోక్షంగా బీజేపీకి బీఆర్ఎస్ మద్దతు తెలిపింది. ఎవరికి కూడా ఓటు వేయకుండా తటస్థంగా ఉంది అక్కడ బీఆర్ఎస్. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా కూడా ప్రజాస్వామ్యం గెలిచిందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. బీజేపీని అడ్డుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేశాయి, అన్ని పార్టీలు కూడా కలిశాయి. కానీ చివరికైతే ఎవరు ఎన్ని కుట్రలు చేసినా కూడా కరీంనగర్ మేయర్ పీఠం దక్కించుకుంది బీజేపీ. మీరు అందరు కలిసి మీరు సాధించింది బయటికి వచ్చి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరిగే కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు వేదిక గాని బహిరంగ సభల్లో రాజ్యాంగ బుక్కును పట్టుకొని తిరిగే కాంగ్రెస్ పార్టీ 35 మంది అలా మాకు మద్దతు ఇస్తే బలవంతంగా ఎత్తుకపోయి కుట్రలు చేసి ఫామ్ హౌస్లో వేదికగా, హోటల్లో వేదికగా మీరు అందరు కలిసి కుట్రలు చేయడానికి కారణం మీద ఒక కారణం చెప్పండి. మీరు ఎవరి మీద కోపం, మీకు ఎవరి మీద కోపం? మీరు గెలిచింది 14 సీట్లు. మీరు గెలిచింది 14 సీట్లు. ఈ బడబాయి చోటబాయి గెలిచింది 3 సీట్లు. 3 సీట్లు. బీఆర్ఎస్ పార్టీ గెలిచింది 10 సీట్లు. మీ అన్నీ కలిసా 9. మీరు అన్నీ కలిసా కూడా ఇలా మ్యాజిక్ ఫిగర్ దాటలేదు. మరి దేన్ని నమ్ముకొని మీరు మమ్మల్ని రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు?